తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ దేశం, తెలంగాణ రాష్ట్రం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అంటే మూసీ రిజర్వనేషన్ అంటాం అండ్ ఇన్వెస్ట్మెంట్‌కి సంబంధించిందండి. సో, తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది ఏదైతే వికారాబాద్ జిల్లాలో జన్మించి అక్కడి నుంచి హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించి అక్కడి నుంచి నేరుగా ఆ కృష్ణా నదితో కలుస్తా ఉందో, ఆ నదిని రెనోవేషన్ చేయటం, రిజర్వనేషన్ చేయటం, రీడెవలప్‌మెంట్ చేయటం, క్లీన్ చేయటం అనమాట. ఓకేనా? ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము, యూకే దేశం మధ్య అగ్రీమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. క్లియర్? యూకే కోఆపరేషన్‌తో హైదరాబాద్‌లో ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి, మూసీ నదిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి చేయటమే కాకుండా మూసీ నదికి ఇరువైపులా కూడా టూరిజం పార్కులను ఏర్పాటు చేసి, టూరిజం పార్కుల ద్వారా రెవెన్యూని జనరేట్ చేయటం, దాంతోపాటు టూరిజం పార్కులను పెడితే గనక లేదా రిక్రియేషన్ సెంటర్స్‌ని ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్‌గా ఆ రివర్ అనేటువంటిది పొల్యూషన్ కాకుండా తగు చర్యలను తీసుకోవచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు.